హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మైనర్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. 19.5 పాయింట్స్ అంటే దాదాపు 20 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ. ఇది నిఫ్టీ వీక్లీ చార్ట్. ఇక్కడ మూమెంట్ కంటిన్యూస్ గా అప్ సైడే కనపడుతుంది. లాస్ట్ 5-6 వీక్స్ నుంచి కూడా ఈ 4 వీక్స్ అయితే కంటిన్యూస్ గా అప్ ట్రెండ్. అంతకుముందు కొంచెం కన్సాలిడేట్ అయింది, ఆ తర్వాత కూడా అంతకుముందు కూడా ర్యాలీగానే ఉంది. సో ఈ 2 వీక్స్ మాత్రమే కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చింది, తర్వాత ర్యాలీ. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కొంచెం ఎక్స్టెండెడ్ ర్యాలీ, హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకుంటే మనం 23,140 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రాబోయే రోజులకి. అయితే ఇమీడియట్ గా 23,150 వస్తుందంటే రాకపోవచ్చు. మధ్యలో కూడా కొన్ని హర్డిల్స్ ఉన్నాయి. అవి ఎక్కడ మనకి రెసిస్టెన్స్ ఉన్నాయనే చూద్దాం. ఇది వీక్లీ, మనకి వీక్ కంప్లీట్ అయింది కాబట్టి ఒకసారి మనం వీక్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసినా కానీ మూమెంటం స్ట్రాంగ్ గానే కనపడుతుంది, ఎక్కడ వీక్నెస్ లేదు. ఒకటి మనం చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాలి. ఈ వీక్ లో 22,220 ఇది మనకి మంచి సపోర్ట్ లాగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం మనకి మంత్లీ పివోట్ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. అది 21,940 మంత్లీ పివోట్. బట్ రౌండ్ ఫిగర్ చూస్తే మనకి 22,217 దగ్గర ఉంది. సో ఇంకొక 200 పాయింట్స్ ఇక్కడ నుంచి డౌన్ కావచ్చు ఓన్లీ ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే. మనం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఇవన్నీ కూడా మనం గతంలో వేసుకున్న లెవెల్సే. 22,330 ఇది ఇమీడియట్ సపోర్ట్. సో మనం లాస్ట్ అనుకున్న 22,445 ఇది కూడా ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగానే ఉంటుంది. ఓన్లీ మండే రోజు ఏదైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం దీనికన్నా కిందకి రావచ్చు. 22,330 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఇది బ్రేక్ అయితేనే మనకి వీక్లీ పివోట్ లెవెల్ అండ్ ఆల్సో వీక్ కి లో 22,220. సో ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. మన కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 22,180. ఇప్పుడు హైయర్ సైడ్ 22,550 ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 22,550ని క్రాస్ చేస్తే మాత్రం ర్యాలీ కంటిన్యూ అవుతుంది టువర్డ్స్ 23,000 వరకు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 46,780 మన కీ లెవెల్, అది స్ట్రాంగ్ సపోర్టే. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. మన లెవెల్ 47,970 మనం గతంలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్న లెవెల్. సో అక్కడ కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది, కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది. అయితే ఇంపార్టెంట్ గా మనం చూస్తే 47,385 ఇది ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. దీన్ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 48,000 రౌండ్ ఫిగర్, అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 48,450. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఒకటి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ మనం బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు, ఎందుకంటే మన కీ లెవెల్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి OFSS, ఆర్కిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఈ స్టాక్ గతంలో కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసిన స్టాకే ఇది. ఎప్పుడైనా ఒక కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది ఈ స్టాక్ లో. సో గతంలో కూడా ఈ కన్సాలిడేషన్ ఏరియా తర్వాత స్ట్రాంగ్ మొమెంటం, ఒక గ్యాప్ అప్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. సో తర్వాత ఈ లెవెల్ ని బ్రేక్ చేసినాక మళ్ళీ ర్యాలీగా వెళ్ళింది. ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది మంచి వాల్యూమ్ తో పాటు. సో దీంట్లో కొంచెం మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 8,020 ఆ లెవెల్స్ దగ్గర మనకి బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో 8,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 8,690 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని బ్రేక్ చేస్తే 9,000 రౌండ్ ఫిగర్, అక్కడి వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది. సో పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఓన్లీ మనకి మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే ప్రాబ్లం. ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇది OFSS. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 18th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. SRF కూడా మంచి మొమెంటం ఉన్న స్టాక్ ఇది. సో కెమికల్ స్టాక్స్ లో ర్యాలీస్ కంటిన్యూ అవుతా ఉన్నాయి. లాస్ట్ మనం టాటా కెమికల్స్ అనుకున్నాం, టాటా కెమికల్స్ లో చాలా ర్యాలీ చూసాం మనం. సో ఇప్పుడు ఇక్కడ ఒక కన్సాలిడేటెడ్ జోన్ ని బ్రేక్ చేసింది 2350 నుంచి 2410. సో ఈ జోన్ దగ్గర చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ రోజు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది.
సో ఈ బ్రేక్అవుట్ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. 2400 అనుకోవచ్చు, ఇప్పుడు 2450. సో ఇంట్రాడే ఆర్ 1 or 2 డేస్ లో ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ 2510, దాన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ స్వింగ్ హై వరకు వెళ్ళొచ్చు అరౌండ్ 2570. సో ఇవి రెండు లెవెల్స్ మనకి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. డౌన్ సైడ్ మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ మంత్లీ పివోట్ లెవెల్. సో దీంట్లో వీక్నెస్ అంటే ఓన్లీ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వస్తేనే ఒక ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు, లేదా కొంత కరెక్షన్ లాంటిది రావచ్చు. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. ఇది SRF. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టాటా స్టీల్. సో ఓవరాల్ గా టాటా గ్రూప్ షేర్స్ లో డీసెంట్ ర్యాలీస్ చూస్తున్నాం మనం. టాటా కెమికల్స్ బాగా పెరిగింది, దాని తర్వాత టాటా పవర్ లో కూడా మూమెంటం స్ట్రాంగ్ అనిపించింది. తర్వాత ఇది టాటా స్టీల్. సో టాటా స్టీల్ లో ఒక 3 days ర్యాలీ వెళ్ళిన తర్వాత 3 days కరెక్షన్ వచ్చింది. సో మనకి ఇక్కడ చూస్తే ఇది 3 days ఇట్లా ర్యాలీ వెళ్ళింది, తర్వాత 3 days మళ్ళీ కరెక్షన్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఇది హైయర్ లెవెల్లో 2 రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి దీనికి. ఫస్ట్ రెసిస్టెన్స్ ని ఆల్రెడీ టెస్ట్ చేసింది 158 లెవెల్. సో ఇప్పుడు 164 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ లో. సో దీంట్లో మనం ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. సో ఇది వీక్లీ పివోట్. ఈ వీక్లీ పివోట్ కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని హైయర్ లెవెల్లో 164 ఆర్ 165 లెవెల్స్ వస్తే దీంట్లో ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. ఇది టాటా స్టీల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.